ప్రియా చిన్న ఛాలెంజ్ రెడీయా? అడుగు రెడీయా? ఎందుకు ముఖమాల పెట్టుకుని ఉంటావు? అడుగు అడిగేవారు వదులు కదా అడుగు. ఓకే, ఒక ఫ్లైట్ లో 100 బ్రిక్స్ ఉన్నాయి, అందులో ఒకటి కింద పడిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి? 99 బ్రిక్స్. గ్రేట్, మ్యాథ్స్ లో నువ్వు చాలా గ్రేట్ కదా. ఓకే, ఒక ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ని పెట్టాలి అంటే ఏం చేయాలి? ఎలిఫెంట్ ని పీసెస్ పీసెస్ చేసి పెట్టాలి. నీ ముఖం, ముందు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తర్వాత పెట్టాలి. ఓకే, అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టాలంటే ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేసేసి జిరాఫీని పెట్టాలి. ముందున్న ఎలిఫెంట్ ని తీసి పెట్టాలి. ఓకే, ఒక ఫారెస్ట్ లో ఎనిమల్స్ అంతా పార్టీ చేసుకుంటున్నాయి, కానీ ఒక్క ఎనిమల్ మాత్రం రాలేకపోయింది. ఏంటిది అది? లయన్. లయనా? ఎందుకు? ఎందుకంటే అడవికి రాజు సింహం కదా, దాని పిల్లలంటే అందరూ భయపడతారు కదా, అందుకే. నీ మోకం, ఇందాక ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టారు, అది రాలేకపోయింది. ఓకే, ఆ జిరాఫీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ జిరాఫీ రివర్ ని దాటాలి అంటే ఫుల్ క్రోకడైల్స్ ఉన్నాయి, అయినా కూడా రివర్ దాటింది, బతికే ఉంది. ఎలాగా? మేబీ జిరాఫీ బాయ్ ఫ్రెండ్ వచ్చి కాపాడిండొచ్చు కదా. జిరాఫీ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉన్నాడు. మరి ఎట్లా? ఎనిమల్స్ అన్ని పార్టీ చేసుకుంటున్నాయి కదా, అక్కడ ఉన్నాయి అన్ని. అయినా కూడా ఆ జిరాఫీ రివర్ దాటాక చచ్చిపోయింది. ఎలాగా? రివర్ దాటాక చచ్చిపోయిందా? ఎట్లా? మేబీ రివర్ ఫ్లో ఎక్కువ అయిపోయిందేమో, వాటర్ ఫ్లో. కాదు, ఫస్ట్ లో ఒక బ్రిక్ కింద పడింది కదా ఫ్లైట్ లో నుంచి, అది దాని తల మీద పడి చచ్చిపోయింది. సరే, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్పు, ఈ ఛాలెంజ్ నువ్వు గెలిచినట్టు. నీకు ఏది కావాలంటే అది. ఓకే, ఒక ఎలిఫెంట్ రివర్ లో ఈదుకుంటూ ముందుకు పోయింది, వెనక్కి ఎలా వచ్చింది? ఎట్లా పోయిందో అట్లా వచ్చింది. నీ ముఖం, తడుచుకుంటూ వచ్చింది. నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి టీ పెట్టినా పాలు కూడా ఇరిగిపోయినాయి. ఇట్లున్నాయి నీ క్వశ్చన్స్.